ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సండే సార్, మనం చెప్పిన టైంకి చెప్పింది చెప్పినట్టు చేసావా లేదా? శంకర్, నీ పంచ్కి పంక్చువాలిటీకి తిరుగుండదు కదా. సండే సార్, మాయ మన గెలుపుని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నట్టుంది. జ్ఞానోదయం ప్రసాదిద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? ఉపయోగం ఉంటుందంటావా? ఊరుకోండి సార్, ఫ్రీ అడ్వైస్ కదా, ఇచ్చి పడేస్తే పోలా. అయితే ఉండు. చూడు మాయా, గెలుపంటే ఎదుటి వాళ్ళని ప్రేమతో దగ్గర చేసుకోవడం, అంతేకాని పగ పేరుతో ద్వేషం పెంచుకొని ద్రోహం చేయాలనుకోవడం కాదు. మా నాన్నకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడమే నాకు కావాలి. నాకు ఇక్కడెవ్వరి ప్రేమలు అవసరం లేదు. హలో, అదే తప్పని చెప్తున్నా. నువ్వెంతసేపు మీ నాన్న సైడ్ నుంచి ఆలోచిస్తున్నావు. ఒకే ఒక్కసారి వర్ధన్ ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా ఆలోచించు. ఎంతో మంది దేవుళ్లా భావించే ఆర్యవర్ధన్ గారు మీ నాన్నకి మాత్రమే శత్రువులా ఎందుకు మారారు? ఎందుకంటే మీ నాన్నేదో తప్పు చేసుంటాడు కాబట్టే అడ్డుకుని ఉంటాడు. అందుకే శత్రువయ్యాడు. కారణాలు నాకు అనవసరం. చివరి రోజుల్లో మా నాన్న అనుభవించిన నరకానికి బదులు తీర్చుకోవడమే నాకు ముఖ్యం. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఈ పిచ్చి వల్లే మీ నాన్న పైకి పోయాడు. మీ నాన్నకి ఆర్యవర్ధన్కి మధ్య ఉన్న పగా ప్రతీకారాలు గత జన్మలోవి. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఈ లోకంలో లేరు. ఆ పగా ప్రతీకారాలు అక్కడితో ఎండైపోయాయి. నిజం చెప్పాలంటే మీ నాన్న చేసిన హత్య వల్లే ఈరోజు అక్కి అబ్బాయిలు వాళ్ళ తల్లిదండ్రుల్ని కోల్పోయారు. అంతకు మించిన బాధ వాళ్ళకి ఇంకే ఉంటుంది? ఇంకా నువ్వు వాళ్ళ మీద పగా ప్రతీకారాలు తీర్చుకుంటానంటావేంటి? దానివల్ల వాళ్లే కాదు, ప్రశాంతతని నీ చేతులారా పోగొట్టుకుంటూ నీకు నువ్వే బాధను కొని తెచ్చుకుంటున్నావు. నా మాట విని దీన్ని ఇక్కడితో వదిలే. మీ పెద్దవాళ్ళలా మీరు పగలు ప్రతీకారాలు అని కాకుండా ప్రేమలు అనుబంధాలు పెంచుకొని కలిసి స్నేహంగా ఉండడానికి ప్రయత్నించండి. అది జన్మకి జరగదు. ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదంటే కొట్టేస్తారు. శంకర్ గారు, ఏమ్మా గౌరీ, పూజ బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది జండే సార్. ఇవాళ చాలా మంచి రోజని గుళ్ళో హోమం ఏర్పాటు చేశారు. అందుకే లేట్ అయిపోయింది. అమ్మవారి కుంకుమ తెచ్చాను, తీసుకోండి. మాయా, మీరు కూడా గుడికొచ్చుంటే బాగుండేది శంకర్ గారు. నేను రావాలని అనుకున్నానండి, కానీ మాయ ఏర్పాటు చేసిన పూజలో కొంచెం బిజీగా ఉండిపోయాను. మాయా, నువ్వేం పూజ చేశావు? అంటే వాళ్ళ అన్నయ్యకి స్పెషల్ బుద్ధి రావాలని మాయ స్పెషల్ పూజ అరేంజ్ చేసింది కదా మాయా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.